మనసు ప్రశాంతంగా ఉండడానికి, ఉదయము చక్కటి వెలుతురు రావడానికి, సాయంత్రము మబ్బులు గమనించడానికి, రాత్రి చినుకులు రాలే క్షణాలు చూడ్డానికి, పక్షులను చూస్తూ వాటి శబ్దాలు వినడానికి, ఈ అందమైన దృశ్యాలన్నీ చూడ్డానికి ఇంట్లో కిటికీ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. కాకపోతే దాన్ని ఎప్పుడు మూసి ఉంచలేము, ఎప్పుడు తెరిచి ఉంచలేము. మనం కావాలనుకున్నప్పుడే మనం బయటికి చూడాలి. బయటోళ్ళు మాత్రం మనల్ని లోపలికి చూడకూడదు. మనం పడుకోవాలనుకున్నప్పుడు మబ్బు గుండాలనుకుంటాము, తెల్లవారితోనే వెలుగు రావాలనుకుంటాము. మనం తినేటప్పుడు, మన ఇంట్లో సీక్రెట్ విషయాలు జరిగేటప్పుడు అవి బయటికి కనపడకూడదని అనుకుంటాము. కాబట్టి ఒక్క కిటికీకి చూడండి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో. There's a kid in everyone, right? ఈ బటన్ బాగుంది, ఊరికే ఒత్తుతా అంటే ఈ షాప్ ఆయన ఏమి పిల్లోడి మాదిరి ఆడుకుంటానవే అంటున్నాడు. మీరు మీ ఇంట్లో కర్టన్లు, కిటికీలకు ఉండే తెరలు ఎప్పుడు మూస్తా తీస్తా ఎంత టెన్షన్ పడతారో తెలియదు గానీ, కొంతమంది ఏమో ఎప్పుడు అన్ని మూసుకొని మబ్బులో ఉంటారు, కొంతమంది ఏమో అన్ని తెచ్చుకొని వీధిలో ఉన్నట్టు ఉంటారు. కిటికీలో నుంచి గాని, డోర్ లో నుంచి గాని దొంగగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఏదో ఒక టైంలో తొంగి చూసే ఉంటారు, మీరు తప్ప. ఒక ఫేమస్ డైరెక్టర్ అంట, ఎవరో చెప్పుకోండి, శ్రీదేవి ఇంటి ముందంట అటు ఇటు తిరిగేవాడంట. ఎందుకంటే శ్రీదేవి దేవత ఎప్పుడన్నా కనపస్తదేమో డోర్ లో నుంచి అని. అందుకని మన ఇంట్లో ఉండే వాళ్ళని ఎవరన్నా చూడకూడదు అనుకుంటే మాత్రము డోర్లకి, కిటికీలకు కర్టన్లు మాత్రం భద్రంగా వేసుకోవాలా. ఇప్పుడు కొత్తగా సెల్యులార్ బ్లైండ్స్ అని వచ్చినాయి. వీటికి డబల్ లేయర్ ఉంటది కాబట్టి ఇంక అటు పక్క నుంచి లైటింగే రాదు. తర్వాత కేవలం కింది నుంచి పైకి ఎత్తడమే కాకుండా పైన నుంచి కిందికి కూడా దించేటి ఉన్నాయి. ఇట ఏడ కావాలంటే ఆడ పెట్టుకోవచ్చు. ఇదిగో ఈ షాప్ ఆయన్ని అన్నో చూసినట్టుంది కదా మీకు. ఇంకా ఇది చూడండి, ముందర పక్కన వెనక పక్కన ఈ నల్ల గీతలు కరెక్ట్ గా అలైన్ చేస్తే మాత్రం డార్క్ అయిపోతది, లేదంటే కొంచెం వెలుతురు వస్తుంది. ఇంకా అట్లా కాకుండా సగం పైది మాత్రమే తెచ్చుకోవాలా, కిందిది మాత్రం మూసుకోవాలా, లేదా రివర్స్ లో అంటే ఇదిగో ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఈ వుడెన్ బ్లైండ్స్ అనే సెక్షన్ లో మాత్రం కొన్నిటికేమో ఇదిగో ఇట్లా ఒక కట్టె మాదిరిగా పెట్టేసినాడు పైకి కిందికి అనడానికి. అది లుక్ పోయింది అనుకుంటే ఇదిగో ఇది మాత్రం డైరెక్ట్ గా చేత్తో తిప్పేది ఉంది పైకి కిందికి. ఇంకా మనము ఆకాశాన్ని చూడాలన్నా లేదా కిందుండే విషయాలు చూడాలన్నా అనే దాన్ని బట్టి పైకి కిందికి పెట్టుకోవచ్చు. చాలా చోట్ల ఇదిగో ఇలాంటి బ్లైండ్స్ ఉంటాయి, ఒక కట్టె మాదిరిగా ఉంటది. ఈ కట్టెని తిప్పితే మూసుకొని తెరుచుకుంటుంటాయి. ఇంకా అలాగా మూసుకొని తెరుచుకోవడమే కాకుండా కావాలంటే మొత్తం కూడా పైకి లాగేయడానికి ఒక వైర్ మాదిరి కూడా ఉంటుంది. ఇంకంత పంచాయతీ వద్దనుకుంటే సాపలు ఏలాడ తీసుకోవచ్చు. ఇంకా పెద్ద పెద్ద స్లైడింగ్ డోర్లు ఉండే దగ్గర ఇదిగో ఇలాంటి వర్టికల్ బ్లైండ్స్ ని పెట్టుకోవచ్చు. కంప్లీట్ గా అటుపక్క నుంచి ఇటుపక్కకి మొత్తం ట్విస్ట్ అవుతాయి. ఇంకా ఖర్చు ఎందుకు అనుకుంటే ఇంట్లో పాత చీరలు, పాత దుప్పట్లు తీసుకొని మిషన్ తో కుట్టుకోవచ్చు మనమే. ఈ సెల్యులార్ షేడ్స్ అనేటివి ఇదిగో ఇట్లా ఉంటది అనమాట. లోపల ఒక లేయర్, మధ్యలో ఒక లేయర్, మధ్యలో హోల్ మాదిరి ఉంది. బయట ఎక్కువ వేడున్నా లోపలికి రాకుండా, ఇంట్లో వేసి బయటికి పోకుండా ఉండడానికి. ఇంకా అందనిదే అందం అనుకుంటే మాత్రము కొంచెం చూపించి కొంచెం చూపించకూడదు అనుకుంటే ఒక పతలాటి తెర వేసుకుంటే చాలు, ఎవరికి బోర్ కొట్టకుండా ఉంటది. ఇంకా ఒకే కిటికీకి రెండు కూడా బ్రేక్ చేసి వేసుకోవచ్చు. మీ కిటికీ అనుభవం కనీసం ఒకటన్నా కింద కామెంట్స్ లో చెప్పాల్సిందే. No, this is attached to the roche. Right, that's what I'm saying. So this